ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక మంచి క్రిప్టో అర్నింగ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆ యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా ఇన్స్టాల్ అని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో అంతేకాకుండా నేను కింద ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే కూడా మెన్షన్ చేస్తాను. ఆ కోడ్ అయితే కాపీ చేసుకోండి. దాని ద్వారా మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ అయితే ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసి వెళ్ళండి. గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ. తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎన్నో వేస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సైన్ అప్ విత్ మెయిల్ అనేసి, కంటిన్యూ విత్ గూగుల్ అనేసి, కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనేసి. సో ఏదో ఒక మెథడ్ ద్వారా మీ అకౌంట్ అయితే ఇచ్చేసి సైన్ అప్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ నా గూగుల్ అకౌంట్ ఇచ్చి అయితే సైన్ అప్ అయితే అవుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా అకౌంట్ అయితే ఇచ్చేసి ఆ అగ్రీ అయితే క్లిక్ చేస్తున్నాను. సో గెట్టింగ్ అకౌంట్ ఇన్ఫోన్ అయితే వచ్చింది. సో కొంతసేపు అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ అయితే చూపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు ఫ్రెండ్స్. కింద నేను రిఫరల్ కోడ్ అయితే ఇస్తాను కదా, ఆ కోడ్ అయితే యూజ్ చేయండి. సో తర్వాత ఇక్కడ కింద అప్డేట్ అని అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసేయండి. సో ఆ కోడ్ని అయితే నేను కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో సింపుల్గా మీరు ఆ కోడ్ని అయితే టైప్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద అప్డేట్ అని అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే స్ట్రీక్స్ అనేసి ఉంది కదా, స్ట్రీక్స్ అనేసి ఉంది. అలాగే కింద మీకు 5 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. ఇక్కడ స్ట్రీక్స్ దగ్గర అయితే 5 అయితే ఉంది కదా, దాని అయితే ట్యాప్ చేసుకోండి. సో స్ట్రీక్స్ అంటే ఏం లేదు, డైలీ మీరు మైనింగ్ చేస్తున్నందుకు కానీ మీరు కంటిన్యూస్గా చేసినట్టయితే స్ట్రీక్స్ అనేది ఇంక్రీజ్ అయితే వెళ్తుంటాయి. సో దాన్ని బట్టి మీకు జెమ్స్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్గా ఈరోజు 5 జెమ్స్ అయితే వచ్చాయి కదా, మీరు కంటిన్యూస్గా ఒకవేళ ఈరోజు మైనింగ్ చేసినట్టయితే మీకు రేపు ఒక 10 జెమ్స్ అయితే వస్తాయి. అలాగే లైక్ తర్వాత మీకు 15 జెమ్స్, 20, 30, 40 అలా ఇంక్రీజ్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా డైలీ మైనింగ్ చేస్తూ అయితే ఉండండి. సో మైనింగ్ కోసం ఇక్కడ కింద థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే స్టార్ట్ మైనింగ్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మైనింగ్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్. 0.0010 అని అయితే ఉంది. సో మీకు ఎవ్రీ 3 అవర్స్ తర్వాత క్లెయిమ్ అయితే చేయమంటుంది. కానీ లైక్ ఎవ్రీ 3 అవర్స్కి క్లెయిమ్ చేసిన అవసరం అయితే లేదు. లైక్ ఎవ్రీ 1 డే గాను లేదా హాఫ్ డే గాను, లేదా ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో యాప్ని నార్మల్గా చెకింగ్ చేసినప్పుడు అప్పుడు నార్మల్గా మీరు క్లెయిమ్ చేసుకున్నా సరిపోతుంది. సో అలా డైలీ అయితే క్లెయిమ్ చేస్తూ అయితే ఉండండి. దాన్ని బట్టి మీకు స్ట్రీక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆ స్ట్రీక్స్ పెరిగే కొద్దీ మీకు జెమ్స్ అయితే ఒకేసారి యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ పైన ఏటీహెచ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంది కదా, మీకు ఫస్ట్ నార్మల్గా జెమ్స్ అయితే వస్తాయి క్లెయిమ్ చేసుకున్నందుకు గాను. ఆ జెమ్స్ అనేది ఆటోమేటిక్గా ఏటీహెచ్కి అయితే కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడు వాళ్ళ కింద అక్కడ మెన్షన్ చేశారు కదా టైం అనేది, ఆ టైం లోపల మీకు ఆ జెమ్స్ అన్నీ కూడా ఏటీహెచ్కి అయితే కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ ఏటీహెచ్ అనేది ఒక క్రిప్టో కాయిన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే 8 days 21 hours 16 minutes అలాగే 14 seconds అయితే ఉంది. అంటే నియర్లీ ఒక 8 to 9 days తర్వాత ఆ జెమ్స్ అన్నీ కూడా ఏటీహెచ్కి అయితే కన్వర్ట్ అవుతాయి. సో ఇలా డైలీ మైనింగ్ అయితే చేస్తూ ఉండండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది వ్యాలెట్ ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మైనింగ్ చేస్తుంటారు కదా, ఆ జెమ్స్ అన్నీ ఇక్కడ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఏటీహెచ్ అయితే ఉంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను ఏటీహెచ్ అయితే లైక్ జెమ్స్ నుంచి కన్వర్ట్ అవుతుంది అనేసి. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది లైక్ నార్మల్గా మీరు చేసినందుకు గాను రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి ఎక్స్ట్రాగా. అలాగే మీరు ఎవరైనా రిఫర్ చేస్తారంటే ఫ్రెండ్స్ని అయితే కూడా రిఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ సింబల్ అయితే ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేసుకునేసి ఆ కోడ్ని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసినట్టయితే ఈజీగా మీకు రిఫరల్స్ అయితే వస్తాయి. సో అంతేకాకుండా ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ రైట్ సైడ్లో పైన సెట్టింగ్స్ ఆప్షన్ మీద అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో కేవైసీ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ లైక్ ఈ వీక్ అయితే కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు కేవైసీ అయితే స్టాప్ చేశారు. సో నెక్స్ట్ వీక్ అయితే కేవైసీ అయితే వస్తుంది.
సో అప్పుడు ఏం లేదు, ఈ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసి కేవైసీ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేసేయండి నార్మల్గా. తర్వాత మీ ఫేస్ని అయితే స్కాన్ అయితే చేయమంటుంది. సింపుల్గా మీ ఫేస్ని స్కాన్ చేసేసి ఈజీగా కేవైసీ అయితే కంప్లీట్ చేసేయండి. మీ కేవైసీ కంప్లీట్ చేసినందుకు గాను కూడా ఎక్స్ట్రాగా ఒక 500 జెమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ కేవైసీ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, మీరు కేవైసీ సక్సెస్ అయిన దానికి ఎక్స్ట్రాగా 500 జెమ్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఇలా నెక్స్ట్ వీక్ లేదా ఎప్పుడైతే కేవైసీ అయితే ఓపెన్ చేస్తారో సో అప్పుడు ఈజీగా కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. సో ఇలా ఈజీగా మీరు మైనింగ్ చేస్తూ కాయిన్స్ని అయితే అర్న్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి యాప్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్, అలాగే షాపింగ్ డీల్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి.